పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వస్తేనే నా సమస్యకు పరిష్కారం చెప్తాడు. పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నా సమస్యకు పరిష్కారమే లేదు అని అనుకుంటా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని పెట్రోల్ బంకుల హల్చల్ చేస్తున్నాడు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిని. నా సమస్యను ఎట్లయినా చేసి డిప్యూటీ సీఎం దగ్గరికి చేరవేయాలి, లేకపోతే ఈ బంకును మొత్తం తలబెడతా అని అనుకుంటా పెట్రోల్ బంక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని హల్చల్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్కి పోయిన సుతా నన్ను పోలీసులు కూడా పట్టించుకుంటలేరు అని సింహాచలం అనే యువకుడు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి గ్యాస్ సిలిండర్ గట్లనే లైటర్ని చేతిలో పట్టుకొని బెదిరించుకుంటా నా సమస్యను పవన్ సార్కు చేరవేయకపోతే ఈ లైటర్ తోటి ఈ సిలిండర్ని వెలిగించి పెట్రోల్ బంక్ మొత్తం తలబెడతానని చెప్పి చెప్పిండు. అంతలోనే ఎన్కమర్ల నుంచి ఒక మనిషి వచ్చి ఆ సింహాచలం అనే వ్యక్తిని గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న పెట్రోల్ బంకులో జనం అందరు వచ్చి ఆ మనిషిని అదుపు చేసేసరికి అక్కడ ఉన్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని విషయం మొత్తం అరుచుకున్నారు. నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి 4:30 అయింది. మా బాబు మీద పేరు ఎవరు పట్టించుకోలేదు, కనీసం పట్టించుకోవడం కదా ఎవరు లేదు. ఇంకొకటి మా పవన్ మా దేవుడు లా అండ్ ఆర్డర్ అంటాం కదా, లా అండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తారు. ఒకసారి లా అండ్ ఆర్డర్ అందరూ పెద్ద ఎన్ని ఎక్కేస్తారు, కానీ అది ఎక్కిన పదవి దేనికైనా పనిచేస్తుంది, ఏదైనా ముందు తెలుసుకొని ప్రతిదీ పెట్టాలి. ఇది సింహాచలం గోశాలకు వెళ్లే రూటు. అయితే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే అతనికి ఏదో సమస్య ఉంది, ఆ సమస్య తీరిన వరకు అదే పవన్ కళ్యాణ్ రప్పిస్తానని అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిని రప్పిస్తాను అనేసి ఆయన డిమాండ్. దగ్గరికి వెళ్దామంటే లైటర్ ఉంది, పెట్రోల్ ట్యాంకర్ ఉంది. ఆ ట్యాంకర్ దగ్గర ఆయన తమాషాలు చేస్తున్నాడు. బంకు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు.